హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ కాలర్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. దీనికి ఒక బ్యూటిఫుల్ నెక్ డిజైన్ కూడా వస్తుందండి. పోట్లీ బటన్స్ కూడా దీని నెక్కి నేను యూస్ చేస్తాను. అలాగే ఈ క్లాత్లో ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్తో ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ని కూడా దీంట్లో స్టిచ్ చేసి మీకు చూపిస్తానండి. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. అలాగే మీరు మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా రకాల కుర్తీ మోడల్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మా ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ నేను 1/2 ఇంచ్ మార్జిన్లో ఏదైతే బార్డర్ ఉంది కదా బార్డర్ని సెపరేట్ చేసేసుకున్న తర్వాత అండి మనం ఈ కుర్తీలో ఏదైతే మనం లెంత్ ఉంది కదా లెంత్ వైజ్ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ క్లాత్ మనకి 2.5 మీటర్ క్లాత్ అండి. సో లెంత్ వైజ్ నేను కుర్తీని 4 ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాను. ఫోల్డ్ చేసుకునేటప్పుడు అండి 4 ఫోల్డ్ చేసుకునేటప్పుడు కాలర్ నెక్ కుర్తీకి మీరు ఇది ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. సో చూడండి, పైన నేను 1 ఇంచెస్ పార్ట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో చూడండి, ఇది 4 ఫోల్డ్ ఉందండి క్లాత్. అలాగే ఎక్కడైతే నేను మార్క్ చేస్తున్నాను కదా అది ఫ్రంట్ పార్ట్ అండి. దానిపైన ఎక్స్ట్రా అంతా అది బ్యాక్ పార్ట్ అండి అది. సో ఇది మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే నేను మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను అక్కడ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఉందండి. సో ఇక్కడ నేను లెంత్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి చూడండి, నేను ఇక్కడ లెంత్ 43 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను కింద లెంత్ దగ్గర కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే నేను లైన్ డ్రా చేశాను కదా అక్కడ నుంచే మనం మెజర్మెంట్స్ అన్నీ పెట్టాలండి. సో బ్యాక్ పార్ట్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది 1 ఇంచ్, అది మనం మెజర్ చేయకూడదు. అది కాలర్ నెక్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం అండి. ఆ కాలర్ నెక్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెడతారు. పార్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచే మనం ఇక్కడ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ కోసం నేను 8 దగ్గర మార్క్ చేశాను. అలాగే వెస్ట్ కోసం నేను 15 దగ్గర మార్క్ చేశానండి. అలాగే హిప్ కోసం 21.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్ లైన్ ఇక్కడ డ్రా చేసేసుకోవాలి. సో ఈ మార్కింగ్ ఏదైతే ఉందని దానిపైనే మనం మెజర్మెంట్స్ అనేది పెట్టాలి. ఇక్కడ వరకు మనకి మెజర్మెంట్స్ అనేది వస్తాయండి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిప్ మెజర్మెంట్ పెడుతున్నాను. హిప్ వచ్చేసి 44 ఇంచెస్ అండి. సో 44 4th పార్ట్ అండి. 44ని 4th డివైడ్ చేస్తే 11 కదా, 11 దగ్గర మార్క్ చేశాను. కింద ఒక 1/2 ఇంచ్ పెంచుకుని 11.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. సో 36 4th పార్ట్ మనం వెస్ట్ దగ్గర పెట్టుకోవాలండి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. హిప్ దగ్గర నేను 44 4th పార్ట్ పెట్టుకున్నాను. అలాగే కింద 11.5 44 4th పార్ట్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. వెస్ట్ కోసం 36 4th పార్ట్ 9 దగ్గర మార్క్ చేశానండి. అలాగే చెస్ట్ మార్కింగ్ 38 కదా, సో 9.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా మనం కలిపేసుకోవాలండి. మార్క్స్ అన్నీ ఇలాగ మనం ఒక షేప్ ఇవ్వాలండి. చెస్ట్ దగ్గర షేప్ ఇస్తూ మనం దీన్ని మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా కట్స్ పూర్తిగా నేను కింద వరకు స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేస్తున్నానండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కాలర్ నెక్కి కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, 38 చెస్ట్ వాళ్ళకి అయితే మీరు యాజ్ ఇట్ ఈస్ ఇలాగా పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని క్లియర్గా మీకు చూపించాను కదా, బ్యాక్ పార్ట్ మీకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుంటానండి. షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే 15ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకుని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. అంటే 15ని హాఫ్ చేసి 7.5 కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 8 దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ ఒక రౌండ్ షేప్ మనం ఇచ్చేయాలి. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అండి ఇప్పుడు నేను షోల్డర్ని 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. సో డౌన్ చేసుకోవడానికి ఇక్కడ నెక్ బ్రాడ్ కూడా ఇక్కడ ఫస్ట్ వేసుకోవాలి మనం. సో నెక్ బ్రాడ్ మనకి 38 చెస్ట్ వాళ్ళకి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునే అండి నెక్ లెంత్ ఇక్కడ రౌండ్ ఫ్లాట్ రౌండ్ కాలర్ కోసం 4 ఇంచెస్ దగ్గర నెక్ లెంత్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో అండి ఇలా నెక్ లెంత్ పెట్టుకుని మనం ఒక స్క్వేర్ షేప్ ఇక్కడ ఇచ్చేసి ఒక రౌండ్ నెక్ లాగా డ్రా చేసేసుకోవాలి. సో రౌండ్గానే ఉంటుందండి ఫ్లాట్ కాలర్ కోసం. రౌండ్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే నెక్ లైన్ ఉంది కదా నెక్ లైన్ దగ్గర నుంచి ఫస్ట్ నేను షోల్డర్ని 1 ఇంచ్ డౌన్ చేశానండి. చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి నేను 1 ఇంచ్ పైకి యాజ్ ఇట్ ఈస్ పూర్తిగా నెక్ అదే షోల్డర్ డౌన్ వరకు
1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలాగా పెట్టుకుని మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ ఇలాగా డ్రా చేసేసుకుంటాను. సో ఎలాగైతే నేను డ్రా చేస్తున్నానండి సేమ్ అదే విధంగా మీరు కూడా డ్రా చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మీరు తీసి ఇలాగా డ్రా చేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుందని, కాలర్ నెక్ ఎక్కడ కూడా పట్టేసినట్టు ఉండదు. సో బ్యాక్ నెక్లో నేను 1 ఇంచెస్ రౌండ్ షేప్ ఇచ్చానండి. 1 ఇంచెస్ ఏదైతే నేను ఎక్స్ట్రా పెట్టాను కదా అక్కడే నేను ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అండి ఫ్రంట్ నెక్ కోసం నేను ఏదైతే 4 దగ్గర మార్క్ చేశాను కదండి రౌండ్ నెక్, అక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఎక్కడి వరకు అయితే మనం నెక్ ఓపెన్ పెట్టుకోవాలి అక్కడి వరకు మార్క్ చేసుకోవాలండి. నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి. చేసి 1/2 ఇంచ్ ఏదైతే నేను మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక V షేప్లో ఇలాగా నేను డ్రా చేసేసుకుంటున్నాను. అంటే ఇక్కడ వరకు మనకి నెక్ అనేది ఓపెన్ ఉంటుందండి. కాలర్ నెక్ పూర్తిగా క్లోజ్ ఉండదు కదా, ఫ్రంట్ కొద్దిగా ఓపెన్ పెట్టాలి. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం బ్యాక్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి ఇలాగ మార్క్ చేసుకుని క్రాస్గా నేను ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఈ క్రాస్ లైన్ దగ్గర నుంచి నేను ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ మనకి ఆర్మ్ రౌండ్ కటింగ్ అవుతుందండి. సో ఇలాగ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని మనం డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కుర్తీని కట్ చేసి ముందు ఒకసారి ఆర్మ్ రౌండ్ని మెజర్ చేస్తానండి. నాకు 16 కావాలండి ఆర్మ్ రౌండ్. సో 16ని హాఫ్ చేస్తే 8 కదా, సో ఈ ఆర్మ్ రౌండ్ నాకు 8 దగ్గర పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి దీంట్లో ఏం చేంజెస్ నేను చేయనండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఏదైతే రౌండ్ షేప్ ఉంది కదా నెక్కి నేను రౌండ్ షేప్ ఇచ్చాను, అక్కడి నుంచి నేను కటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఎలా అయితే నేను కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ మీరు డిస్టర్బ్ చేయకూడదండి. బ్యాక్ పార్ట్ పూర్తిగా కటింగ్ చేసిన తర్వాత మీరు బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ని కట్ చేసుకోవాలి. సో చూడండి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి నేను ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర నుంచి పూర్తిగా కట్ చేసేసుకున్నానండి కుర్తీ 2 పార్ట్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్. సో కట్ చేసిన తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర నేను చిన్న కట్ పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేసుకుని తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ని డౌన్ చేశానండి. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కూడా ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఏదైతే V షేప్లో నేను మార్క్ చేసుకున్నాను కదా అది కూడా ఇలాగ కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. సో ఇంకా మనం బార్డర్తో డిజైన్ చేయాలి కాబట్టి అండి ఇక్కడ ఎక్కడైతే నేను నెక్ స్టార్ట్ అయింది కదా అక్కడ నుంచి 10 ఇంచెస్ వరకు నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం బార్డర్ని డిజైన్ చేయాలండి. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ నేను హ్యాండ్స్ లెంత్ ఇక్కడ పెట్టుకున్నాను 15 ఇంచెస్ దగ్గర, ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనం పైనుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది మనకి లెంత్ మార్కింగ్ అనేది. సో ఇక్కడ నుంచి నేను 3.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఇదైతే 16 కదా, 16ని హాఫ్ చేసి ఇలాగ 8 దగ్గర క్రాస్గా మనం పెట్టుకుని మనం పైనుంచి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయాలి. సో చూడండి ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తే కింద కూడా మనం హ్యాండ్స్ రౌండ్ ఏదైతే ఉంది ఆ రౌండ్ ఏదైతే మనకి మెజర్మెంట్ ఉంటుందండి ఇక్కడ నేను 6 దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఇలాగా క్రాస్ మార్కింగ్ కూడా చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేసి నేను స్లీవ్ కటింగ్ కూడా చేసేసుకుంటాను. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కట్ పెట్టుకున్నాను, మిడిల్లో కూడా కట్ పెట్టుకున్న తర్వాత మనం 2 స్లీవ్స్ని ఇలాగ ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఇది ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ డీప్ కూడా నేను ఇక్కడ తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఇప్పుడు మనకి స్లీవ్ అనేది జాయిన్ చేయడానికి రెడీగా ఉంటుంది. దీనికి బార్డర్ కూడా అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టిచ్చింగ్ కూడా మనం ఇప్పుడు చూసేద్దామండి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే V నెక్ నేను కట్ చేసుకున్నాను కదా దానికి చిన్న బక్రం పీస్ని V షేప్లో కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇలాగ అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి. పెట్టుకుని దీన్ని బ్యాక్కి తిప్పేసుకొని మనం పూర్తిగా బక్రంని పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. సో ఇలాగా పూర్తిగా ఒక కుట్టు వేసేసుకుని మనం దీన్ని సెట్ చేసేసుకోవాలండి V నెక్ని. దీని తర్వాత మనం బార్డర్ని ఈ నెక్కి అటాచ్ చేయాలండి. సో బార్డర్ని అటాచ్ చేయడానికి బార్డర్ని నేను ఇలాగా సైడ్ ఫోల్డ్ చేసుకుని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పోట్లీ బటన్స్ని కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పోట్లీ బటన్స్ని మనం ఈ నెక్కి డిజైన్ చేయాలండి. సో ఫస్ట్ మనం బార్డర్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. సో కొద్దిగా పైకే తీసి ఉంచాలి 1 ఇంచ్ మనం బార్డర్ని. ఇలా మనం అటాచ్ స్లోగా ఇలా స్టిచ్ చేసుకుంటూ V నెక్ వరకు వచ్చి ఇక్కడ స్టాప్ చేయాలండి. స్టాప్ చేసిన తర్వాత మనం స్ట్రైట్ మిడిల్ ఏదైతే స్ట్రైట్ ఉంటుంది కదా మిడిల్ పార్ట్లో ఇక్కడ లైన్ని డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే మిడిల్ లైన్ మనకి సైడ్ అవ్వకూడదండి. సో ఇలా మిడిల్లో నేను లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే బార్డర్ ఉంది కదా బార్డర్ లోపలికి నేను పోట్లీ బటన్స్ని ఇలాగా సెట్ చేసుకుంటున్నానండి. సో చూడండి పోట్లీ బటన్స్ని చాలా నీట్గా మనం ఇలాగ సెట్ చేసుకుని ఈక్వల్గా పెట్టుకోవాలి. లైన్ని ఇటువైపుకి మనం పోట్లీ బటన్స్ కనిపించాలి. మిగతా క్లాత్ అంతా మనకి బార్డర్ కిందకి వెళ్ళిపోవాలండి.
సో కార్నర్కి మనం స్టిచ్ చేసుకోవాలి, అలాగే దగ్గరగా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేయాలండి. సో చూసారు కదా నేను ఎలా అయితే పోట్లీ బటన్స్ని పెట్టి బార్డర్ని నెమ్మదిగా స్టిచ్ చేస్తున్నాను, సేమ్ అదే విధంగా కూడా మీరు బార్డర్ని స్టిచ్ చేసుకుని ఏదైతే నేను మార్క్ చేశాను కదా అక్కడ వరకు మీరు బటన్స్ని ప్లేస్ చేయండి. సో చూడండి కొద్దిగా ఇక్కడ టైం పడుతుందండి, కాకపోతే మీరు ఫినిషింగ్గా వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను మార్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా 3 పోట్లీ బటన్స్ అనేది మనకి ఇక్కడ ప్లేస్ అవుతాయి కదా. సో నేను దీన్ని కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. కాలర్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే ఇంకా డీటెయిల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ ప్లేస్ని మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ కటింగ్ దగ్గర నేను ఇంకా డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను కింద ఏదైతే మార్క్ ఉంది కదా మార్క్ వరకు పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్రాస్గా మనం ఇక్కడ బార్డర్ని పైకి తిప్పాలి. సో చూడండి ఎలా అయితే నేను క్రాస్గా ఫోల్డ్ చేసి తిప్పుతాను అదే విధంగా మీరు కూడా ఇలాగా. సో చూడండి కింద కార్నర్ని మనం ఇలా సెట్ చేసుకుని పైకి ఇలాగ బార్డర్ని తిప్పి పైకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. పైకి స్టిచ్ చేసేటప్పుడు మనం ఏదైతే పోట్లీ బటన్స్ని పైకి లాగాలండి, కింద మనకి స్టిచ్ పడాలి. సో ఏదైతే బార్డర్కి ఈక్వల్గా మనకి స్టిచ్చింగ్ అనేది రావాలండి. సో పై వరకు నేను ఇలాగా సెట్ చేస్తూ బార్డర్ని అటాచ్ చేసేసుకున్నాను నెక్ వరకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదైతే పోట్లీ బటన్స్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ని మనం పూర్తిగా కట్ చేసి తీసేయాలండి, ఎందుకంటే ఇది అసలు అవసరం ఉండదు కదా. సో ఇలా పూర్తిగా కట్ చేసుకుని తీసిన తర్వాత పై ఆపోజిట్లో కూడా మనం ఇక్కడ స్టిచ్ చేసేసుకుని బార్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా అంత బ్యూటిఫుల్గా మీకు నెక్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసాక ఎలా వచ్చింది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో పూర్తిగా మనకి నెక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం షోల్డర్ని అటాచ్ చేసుకుని కాలర్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మనకి నెక్ ప్యాటర్న్ అనేది బార్డర్తో డిజైన్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఎక్స్ట్రా ఉంది కదా బార్డర్ని నేను కట్ చేసుకుని నెక్ని నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను షోల్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. కాలర్ని కట్ చేసుకోవడానికి చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను ఏదైతే నెక్ ఉంది కదా 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత మనం కాలర్ కోసం కాలర్ లెంత్ మనకి ఎంతైతే కావాలి అదంతా మెజర్ చేయాలండి. సో నెక్ డబల్ ఫోల్డ్లో ఉందండి. సో ఇలా మనం పూర్తిగా నెక్ రౌండ్ చుట్టూ మెజర్ చేయాలి. సో పూర్తిగా మనం ఇక్కడ మెజర్ చేస్తే సో చూడండి ఇక్కడ 9.5 వస్తుందండి. బ్యాక్ మిడిల్ వరకు 9.5 వచ్చింది కదా. సో 9.5 మనకి డబల్ ఫోల్డ్లో కాలర్ అనేది కావాలి. సో బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలండి. సో చూడండి ఇక్కడ చిన్న కట్ నేను పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ కటింగ్ కోసం నేను డబల్ ఫోల్డ్లో ఇక్కడ ఒక బక్రం పీస్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా మనం 7.5 వరకు అండి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. 38 చెస్ట్ వాళ్ళకి 7.5 వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర అండి అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. అలా కిందకి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ అంటే ఒక ఎల్ షేప్లో మనం మార్క్ చేసుకోవాలండి, లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఎలాగైతే నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మీరు కూడా రౌండ్ షేప్ని ఇక్కడ ఇలా మీరు ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఇలాగ స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోవాలండి. సో చూడండి ఈ విధంగా మీకు రౌండ్ షేప్ అనేది రావాలి రౌండ్ ఫ్లాట్ కాలర్ కుర్తీకి. సో ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెజర్ చేయాలి. ఇక్కడ మనకి మెజర్ చేసినప్పుడు డబల్ ఫోల్డ్లో మనం నెక్ మెజర్ చేసినప్పుడు 9.5 వచ్చిందండి. సో ఇలా మనం టేప్ని పెట్టుకుని 9.5 దగ్గర ఇక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు మనం ఇక్కడ వరకు ఇక్కడ మనకి కాలర్ అనేది వస్తుందండి. సో ఇక్కడ కాలర్ వెడల్పు ఇక్కడ 30 ఇంచ్ నేను పెడుతున్నాను, మీరు 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ 30 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ పూర్తిగా నేను ఒక రౌండ్ షేప్లో 30 ఇంచ్ ఇలాగ మార్క్ చేసుకుంటూ రౌండ్గా కాలర్ని డ్రా చేసేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ మార్క్స్ని కలుపుతూ ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో కాలర్ని మనం ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సో ఈ ఎక్కడైతే కార్నర్ వచ్చింది కదా కార్నర్ దగ్గర ఇలాగ ఒక రౌండ్ షేప్ నీట్గా మీరు ఇవ్వండి. సో చూడండి ఈ షేప్లో మనకి కాలర్ అనేది ఉంటుంది. సో చూడండి పైనుంచి నేను ఇలాగ ఒక రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. అలాగే కింద కూడా యాజ్ ఇట్ ఈస్ మార్క్ పైనే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
చేసుకుని ఏదైతే నేను కాలర్కి షేప్ ఇచ్చాను కదా ఆ షేప్ దగ్గర కూడా ఇలాగా ఒక రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చేసుకునే తర్వాత కార్నర్ లేకుండా మనం ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్. కాలర్ని కట్ చేసేటప్పుడు ఇలా కార్నర్స్ అనేది రాకూడదు. సో చూడండి ఇలాగ మనకి కాలర్ రౌండ్ కాలర్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ అయితే మీరు ఇలాగ 38 చెస్ట్ వాళ్ళకి అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైన మనకి ఫోల్డింగ్లో ఉంచుకొని క్లాత్ని ఇలా కాలర్ని ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలాగా పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని పూర్తిగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలాగ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ నేను ఇక్కడ పూర్తిగా కాలర్ని స్టిచ్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు దీన్ని ఐరన్ చేసి కూడా దీన్ని కాలర్ని జాయిన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ కూడా మనకి సేమ్ మెజర్మెంట్లో ఉండాలండి. సో ఇంకో క్లాత్ కూడా నేను ఇలా ఆపోజిట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆపోజిట్లో సేమ్ మెజర్మెంట్లో. సో చూడండి నేను ఎలా అయితే ఇంకో క్లాత్ మీద ఆపోజిట్లో పెట్టుకునండి ఈ కాలర్ని ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో కింద ఏదైతే రౌండ్ పార్ట్ ఉంది కదా రౌండ్ పార్ట్లో మనం బక్రంకి జస్ట్ పక్కనే స్టిచ్ పడేలాగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. పూర్తిగా రౌండ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయటికి తీసేయాలి. ఇక్కడ తీసిన తర్వాత 1/2 ఇంచ్ కింద మార్జిన్ని వదిలేసి ఇలా మనం కట్ చేసేసుకోవాలి రౌండ్ పార్ట్ పూర్తిగాని. ఇలా మనం చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది రౌండ్ కాలర్ కాబట్టి. అలాగే పైన కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ మనం ఇక్కడ పెట్టుకోవాలి స్టిచ్చింగ్కి. సో ఇలా మనకి కాలర్ షేప్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం బ్యాక్కి తిప్పేసుకోవాలండి. ఈ కాలర్ని బ్యాక్కి తిప్పేసుకుంటే మనకి క్లాత్ ఒకవైపు ఏమో క్లాత్ ఉంటుంది, ఇంకొక వైపు మనకి బక్రం పీస్ ఉంటుందండి. సో చూడండి ఇలా మనకి కాలర్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇలాగా మనం కాలర్ని ఇలా ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని నేను కాలర్ని డ్రెస్ నెక్కి జాయిన్ చేసుకోవాలి. సో మిడిల్లో నేను ఒక చిన్న కట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు నేను కుర్తీని నెక్ పార్ట్ని ఆపోజిట్లో ఇలాగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత కాలర్లో చూడండి వన్ సైడ్ ఏమో బక్రం ఉంటుంది కదా, బక్రం కాకుండా ఏదైతే క్లాత్ ఉంది కదా క్లాత్ని మనం ఇలా కుర్తీని ఆపోజిట్లో పెట్టుకుని ఫ్రంట్ పార్ట్లో ఇలా 1/2 ఇంచ్ బయటికి మనం తీసేసి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సో చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ నేను ఇక్కడ చాలా నెమ్మదిగా రౌండ్ దగ్గర రౌండ్ పార్ట్ ఎక్కడైతే ఉంది చాలా నెమ్మదిగా నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం చాలా స్లోగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఎక్కడ కాలర్ని కానీ నెక్ని కానీ లాక్కూడదు. సో మనకి మిడిల్ కట్ అనేది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలండి. అలా కుర్తీకి కూడా మనం బ్యాక్ పార్ట్లో మిడిల్ కట్ పెట్టాము, అలాగే కాలర్కి కూడా మిడిల్లో కట్ పెట్టామండి. సో ఆ కట్ని మనం మ్యాచ్ చేసుకుంటూ ఒకసారి ఇది మ్యాచ్ అయిపోతేనే మనకి కాలర్ కరెక్ట్గా ఫిక్స్ అవుతుందనే అర్థం అండి. ఇక్కడ వరకు మనకి మ్యాచ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ నాకు మ్యాచ్ అయింది కాబట్టి నేను దీన్ని కంటిన్యూ చేసేస్తానండి. 1/2 ఇంచ్ మార్జిన్లో నేను కాలర్ని ఇలాగ నెమ్మదిగా స్టిచ్ చేసేసుకుంటున్నాను నెక్ రౌండ్ చుట్టూ. ఇక్కడ మనకి షోల్డర్ ఏదైతే స్టిచ్చింగ్ చేసాం కదండి మార్జిన్ని బ్యాక్ పార్ట్ వైపుకి మనం పెట్టుకోవాలి. పెట్టుకుని కాలర్ని ఇలాగా కంటిన్యూస్లో స్టిచ్ చేసేసుకోవాలండి. సో చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ వరకు నేను వచ్చేసి 1/2 ఇంచ్ బయటికి ఉండి ఇలాగే మనకి కాలర్ అనేది రావాలి. సో చూడండి ఇక్కడ నేను ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత అండి ఇక్కడ మనకి కాలర్ క్లాత్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం చూడండి ఎలా అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా అయితే నేను ఫోల్డ్ చేశాను కదా సో ఇలాగ ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనకి కాలర్ షేప్ ఎలా అయితే ఉంది కార్నర్లో ఎలా అయితే నేను రౌండ్ తీసాను సేమ్ కాలర్ కార్నర్ నుంచి మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని ఫ్రంట్ నెక్ని క్లోజ్ చేసేయాలి. అప్పుడు మీకు కాలర్ ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి నేను ఇలా తెచ్చి బక్రం ఏదైతే షేప్ ఉంది షేప్ వరకు ఇలాగ ఆపోజిట్లో కాలర్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లోజ్ అయిపోతుందండి కాలరు. ఈజీగా మనకి తిరిగిపోయి ఫినిషింగ్ అనేది కార్నర్లో బాగా వస్తుంది. ఎక్స్ట్రా మార్జిన్ ఏమైనా ఉంటే అది కట్ చేసి తీసేయాలండి. ఇలా తీసిన తర్వాత దీన్ని మనం బయటికి ఇలాగ తిప్పితే అండి ఫ్రంట్ పార్ట్కి మనకి చాలా నీట్గా కాలర్ అనేది తిరుగుతుంది. ఎక్కడైనా మనకి ఫినిషింగ్గా తిరగట్లేదంటే అక్కడ నీడిల్తో మనం ఇలాగా కార్నర్స్ని తీసేసుకోవాలి. సో చూసారు కదా ఇలా తీసిన తర్వాత ఇది మనకి నెక్ పైన చాలా ఈజీగా సెట్ అయిపోతుందండి. మార్జిన్ ఏమైనా ఉంటే క్లాత్ అది మనం లోపలికి నీట్గా పెట్టుకుని ఇలా దీనిపైన ఇక్కడ కుట్టు వేసుకోవాలి. సో చూసారు కదా మనకి కార్నర్ సైడ్లో ఎంత నీట్ అండ్ ఫినిషింగ్గా కాలర్ అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అంటే అక్కడ కట్ చేసుకుని నీట్గా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ని నేను చేస్తున్నానండి.
చూడండి బక్రమ్ని నేను ఇలాగ రౌండ్ షేప్లో స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మనం తిప్పుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో చూసారు కదా. సో దీనిపైన నేను కుట్టు వేసేసుకుంటున్నానండి. సో చూడండి నెక్ రౌండ్ చుట్టూ ఇలాగా మనం చాలా ఈజీగా తిరుగుతుంది కాబట్టి ఇలా నెక్ పైన ఇలా పెట్టుకుని పూర్తిగా రౌండ్కి కాలర్ని స్టిచ్ చేసేసుకోవాలి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇంకా ప్లెయిన్ క్లాత్లో కూడా మీకు కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. చూసారు కదండి, చాలా మనకి ఈజీగా మనకి కాలర్ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో దానిపైన కూడా మనం ఒకసారి ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలండి. కాలర్ పైన రౌండ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనం సైడ్కి కిందకి వచ్చి ఇక్కడ మనం సూదిని తీసేసుకోవాలి. సో ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుని తీసిన తర్వాత ఇలా మనకి కాలర్ లుక్ ఉంటుందండి. పూర్తిగా స్లీవ్స్ అండ్ సైడ్ జాయింట్ కట్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయట్లేదు, ఓన్లీ కాలర్ నెక్ అండ్ డిజైన్ కోసం ఈ వీడియో నేను షేర్ చేశాను. సో చూసారు కదా, మీకు ఇలాగ రౌండ్ ఫ్లాట్ కాలర్ మీరు రెడీ చేసుకోవాలి అనుకుంటే ఇలాగా బార్డర్ ప్యాటర్న్తో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీకు కుర్తీ లుక్ ఇలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయ్యి కుర్తీ అనేది. మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే చాలా బ్యూటిఫుల్ కుర్తీతో నేను వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్ మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇలాగ చాలా రకాల మోడల్ కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. So thank you for watching friends.